వ్యాప్తంగా మేము పర్యటించాం. ప్రధానంగా ఎండియు వాహనాలు తొలగించిన తర్వాత క్షేత్రస్థాయిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది దానిపైన ఒక సమీక్షా సమావేశం నిన్న ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని అక్కడున్న వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం మేము అనేక సందర్భాల్లో వినియోగదారుల దగ్గర నుంచి, రేషన్ షాప్ డీలర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకొని మాట్లాడడం జరిగింది. రేషన్ షాపుల విషయంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో చాలామంది హర్షం వ్యక్తపరిచారు. ఎందుకంటే 15 రోజులు రేషన్ షాప్ ఓపెన్ ఉన్నప్పుడు ఏ సమయమైనా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విషయం, అదేవిధంగా వాళ్ళకి నష్టం కలగకుండా, పనులు ఆపకుండా వారికి ఎప్పుడైతే అవసరం ఆ టైంకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం అనేది చాలామంది మహిళలు చాలా సంతోషంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది మేము కూడా భావించాం. ఉదాహరణకి 3 కిలోమీటర్లు దాటి ఉన్న గ్రామాలకి రేషన్ సరఫరా చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. అధికార యంత్రాంగం మీ అందరం కూడా ఆ సమాచారం తెప్పించుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళగానే ఏ విధంగా దీనికి వెసులుబాటు కల్పించగలుగుతామో దానిపైన మేము తప్పకుండా లోతుగా అవగాహన తెచ్చుకున్నాం. కాబట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఒకటి ఏంటంటే రేషనలైజేషన్ ఆఫ్ షాప్స్ చేయాలి. రెండోది ఏంటంటే అదనంగా ఖర్చు అవుతుంది. ఇంటింటికి వెళ్ళి మేము 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు మనం అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఆ లోపం లేకుండా ఈ రేషన్ షాప్ డీలర్లందరికీ కూడా మేము కమిషన్లు ఒకసారి పునరుద్ధరించే విధంగా, ఆలోచించే విధంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో సరఫరా చేస్తున్నాం. దానిపైన కూడా ఈరోజు సమీక్షించాం. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, కంప్లైంట్స్ రాకుండా 25 కిలోల బస్తాల్లోనే మేము సరఫరా చేస్తున్నాం. కాబట్టి అది ఏ విధంగా క్షేత్రస్థాయిలో పాఠశాలలో అందించగలుగుతున్నారు, దానికి సంబంధించిన లాజిస్టిక్స్, సపరేట్గా ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా మేము లోతుగా ఈరోజు సమీక్షించాం. చాలా అద్భుతంగా ఆ కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వం చేపించే సర్వేలో కూడా దాదాపు 97 నుంచి 98% రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతృప్తి వ్యక్తపరిచిన అంశం అది. వీటితో పాటు దీపం 2 పథకం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించాం. దీపావళి రోజున 3వ విడతలకి ప్రారంభమవుతున్న సందర్భంలో ఏ విధంగా 1వ విడత, 2వ విడత ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానాన్ని మేము ఒకసారి సమీక్షించుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో నిన్న మా దృష్టికి వచ్చింది, వాళ్ళకి డోర్ డెలివరీ చేయకుండా డెలివరీ చేసేటప్పుడు దాదాపు 150 రూపాయల నుంచి 200 రూపాయలు అదనంగా డెలివరీ కోసం తీసుకుంటున్నారు. దాన్ని చాలా సీరియస్గా మేము పరిగణలోకి తీసుకున్నాం. వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు అధికార యంత్రాంగం, అదేవిధంగా ఈ ఓఎంసీ కంపెనీలు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ని ఆహ్వానించాం. ఈ సమావేశానికి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వం అందిస్తున్న 851 రూపాయల సబ్సిడీ ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళల కోసం మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్లాలి తప్ప దాన్ని డైవర్ట్ అయ్యి అనవసరంగా అదనంగా ఛార్జీలు వేయడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నాం. ఆ అంశం గురించి కూడా లోతుగా ఈరోజు మేము డిస్కస్ చేయడం జరిగింది. వీటితో పాటు ఈ ట్రిప్లో ప్రధానమైన ఒక మంచి అంశం ఏంటంటే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి పార్ట్నర్షిప్కి ఎంటర్ అవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఎండి గారు కల్పన గారితో మా కమిషనర్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్న తర్వాత కష్టపడి మన ప్రాంతాల్లో మన సంపదని ఉపయోగించి గిరిజనులు ఏ విధంగా అద్భుతమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో వాటిని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 29,700 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా మేము ఈ గిరిజన ప్రోడక్ట్స్ని వినియోగదారులకి తక్కువ రేటుకి నాణ్యమైన సరుకు అందించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇతర మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా మేము టైఅప్ చేసి వినియోగదారులకి అనేక సరుకులు తక్కువ ధరకి అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం త్వరలోనే మేము ప్రారంభించబోతున్నాం. ఈ అంశాలతో పాటు మీరందరూ కూడా ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గురించి. ఏ విధంగా పీడిఎస్ రైస్ పక్కదారి ఎంత ఉందనే దానిపైన కూడా లోతుగా మేము డిస్కస్ చేసాం. ఈ రోజున మధ్యాహ్నం ఇంకొక మీటింగ్ కూడా ఉంది పోర్ట్ అథారిటీస్ తోటి, కస్టమ్స్ అథారిటీస్తో కూడా.
ఖచ్చితంగా దీనిపైన ఉక్కుపాదంతో ముందుకెళ్తాం. ఎందుకంటే కష్టపడి వేల కోట్ల సబ్సిడీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% తోటి మేము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి మేము రేషన్ సరఫరా ప్రతి నెల చేస్తున్నాం. ఇందులో ఎక్కడ కూడా డైవర్షన్ జరగకూడదు. ప్రజలు దాని గురించి సంతృప్తి వ్యక్తపరచాలి. నాణ్యత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి నెల మేము దీని గురించి సమీక్షించుకుంటూ ఈ విషయం పైన కొంచెం సీరియస్గా ఉండాలని జాయింట్ కలెక్టర్లని, డిఎస్ఓల్ని, డిఎంని, స్థానికంగా ఉన్న అధికారులని అందరినీ కూడా మేము హెచ్చరించాం. తప్పకుండా మేము విజిలెన్స్ స్టెప్అప్ చేసి ఈ డైవర్షన్ జరగకుండా ఉండే విధంగా మేము అడుగులేస్తున్నాం. అందులో భాగంగా మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాలి. మొట్టమొదటిసారి భారతదేశంలో డిజిటల్ వాలెట్ ప్రవేశపెట్టి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. దాదాపు 4,000 మంది లబ్ధిదారులు మేము గుర్తించి డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లోకి ప్రభుత్వం నుంచి ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించిన 850 రూపాయల కూపాన్ వాళ్ళకే వెళ్ళేటట్టు, తద్వారా వాళ్ళు ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆ డిజిటల్ వాలెట్ ద్వారా ఆ కూపాన్ అందిస్తే వాళ్ళు ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే మేము దాన్ని స్కేలప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి ఇస్తున్నాం. ఈ రోజున దీపం పథకం కింద సిలిండర్స్ 1 కోటి మందికి కూడా మేము ఈ విధంగా డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేటట్టు సిద్ధమవుతున్నాం. అది సక్సెస్ అయిన తర్వాత ఒకవేళ మేము ఇంకా ఈ రైస్ స్మగ్లింగ్, డైవర్షన్ కంటైన్ చేయలేకపోతే ఇప్పుడు కొత్తగా మేము ఆ వ్యవస్థని, ఎండిఓ వ్యవస్థని మానేసి ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చి మరింత పటిష్టంగా చేయబోతున్నాం. కాబట్టి ఆ పొరపాట్లు ఇంకా కొనసాగితే రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఆలోచన, మా కూటమి ప్రభుత్వం ఆలోచన తప్పకుండా, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాటిచ్చారు, వీలైనంత వరకు మేము దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్గా జరిగేటట్టు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో దానిపైన కూడా మేము ఆలోచిస్తున్నాం. అన్ని విధాలుగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము టెక్నాలజీని ఉపయోగించుకుని వీలైనంత నాణ్యతతోటి సరైన సమయానికి మేము సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మా టీం అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు జరిగిన సమీక్షలో ప్రత్యేకంగా మన జేసీ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా షాప్స్ విశాఖపట్నంలో పోర్టబిలిటీ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. కాబట్టి 1 నేషన్ 1 కార్డ్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మైగ్రేషన్ ద్వారా ఎవరైతే పాపం ఉత్తరాంధ్ర నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ పనుల కోసం వచ్చి ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని మొదటి నెల నుంచే 10% ఎక్కువగా మనం సరుకులు ఇస్తున్నాం. సో కొన్ని షాపుల్లో మా దృష్టికి వచ్చింది 48% ఎక్సెస్ తీసుకున్నారు, అయినా కానీ ఎక్కడ కూడా మేము తగ్గించలేదు. సో పోర్టబిలిటీ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. మేము ఆహ్వానిస్తాం. ఏ షాప్కి వెళ్ళినా వాళ్ళు తీసుకోవచ్చు. ఒకవేళ అటువంటి కంప్లైంట్స్ మీకు ఏమైనా వస్తే తప్పకుండా మీరు పాస్ ఆన్ చేయండి. మా వాట్సాప్ గ్రూప్లో ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం దానిపైన. నిన్న తీసుకున్న నిర్ణయాల్లో 69 కొత్త సబ్ డిపోస్ నిన్న మంజూరు చేశామండి. ఈ 69 సబ్ డిపోస్ సరిపోవని అనుకుంటే తప్పకుండా మేము అడిషనల్గా ఫండ్స్ జారీ చేసి ఆ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా మేము నిధులు ఖర్చు పెట్టే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు తీసుకెళ్లి డెలివర్ చేయలేదు. ఎండిఓ వ్యాన్లు ఉన్నా కూడా వెళ్ళలేవు ఆ ప్రాంతాలకి. అక్కడ కేవలం కొన్ని జీప్స్ వరకే వెళ్ళగలుగుతాయి. ఆ జీప్స్ తీసుకునే విధంగా స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని మేము అప్రమత్తం చేసాం. దానికి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకుని మేము దాన్ని రాబోయే రోజుల్లో సరి చేస్తాం. ఆ సమస్య కూడా మా ఎన్ఫోర్స్మెంట్ పెంచాలండి. ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే మా దగ్గర ఆ విధంగా సిబ్బంది కూడా లేదు. ఇప్పుడు 176 ఉండాల్సిన సిబ్బంది మా 14 మంది ఉన్నప్పుడు ఉన్న రిసోర్సెస్ తోటే మేము మా వంతు మేము మ్యాక్సిమం చేస్తున్నాం. కాకినాడ పోర్టులో ఉదాహరణకు మీకు 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. విశాఖపట్నంలో రీసెంట్గా 1 or 2 చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసాం. వీ గోయింగ్ టు స్టార్ట్ 1 చెక్ పోస్ట్ హియర్ ఆల్సో. సో అదేవిధంగా బార్డర్ ఏరియాస్లో నెల్లూరు కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా పోర్ట్ యాక్టివిటీ ఉన్న చోట కూడా తప్పకుండా మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. అంతిమంగా మేము ఏం చేయగలుగుతామంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ కోసమేనే కాదు, ఓవరాల్గా ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధులు, ఈ సబ్సిడీ ప్రజలకే ఉపయోగపడాలి తప్ప కేవలం ఇది వ్యాపారం చేసుకోవడానికో లేకపోతే వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడానికి కోసం కాదు. మేము చెక్ చేసేది ఏంటి, ఇతర దేశాలకి తరలిపోతున్న పీడిఎస్ రైస్ గురించి మేము చెక్ చేస్తున్నాం. వాళ్ళు రైస్ ఎక్స్పోర్ట్స్ కోసం, రైస్ వాళ్ళు చేసుకునే వ్యాపారాల కోసం మేము ఎక్కడ కూడా ఆటంకాలు సృష్టించలేదు. దానికోసం కాదు. మా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ మేము ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం అక్కడ రాబోయే. ఈరోజు ఒక ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం పోర్ట్ అథారిటీస్ తోటి, కస్టమ్ అథారిటీస్ తోటి. ఆ విధంగానే కాకినాడలో కూడా చేసాం గతంలో. సో సేమ్ సీక్వెన్స్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు అన్నట్టు
ఎక్స్పోర్ట్ సిఎఫ్ఐ. సో కొన్ని ఏజెన్సీస్ ఉంటారు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళతో కూడా మీకు మీటింగ్ పెట్టుకుంటాం తప్పకుండా. ఇది మన సబ్జెక్ట్ అండి, మన రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు. మన జియోగ్రఫికల్ ఏరియాలో వచ్చినప్పుడు తప్పకుండా ఇట్స్ విత్ ఇన్ ఆర్ టెరిటోరియల్ లిమిట్స్. తప్పకుండా నేను అన్నట్టు మీతో ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీరే చూస్తారు ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్. అది అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే మన జాతి సంపద అది. సో ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ బాధ్యత మనం తీసుకోవాలి, దాని ప్రకారం చేస్తాం. ఇప్పటికప్పుడు జిల్లా స్థాయిలో రెగ్యులర్గా ఒక ప్రణాళిక మా కమిషనర్ గారు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు నెలకి 4 సార్లు ఇన్స్పెక్షన్ చేయాలి, జేసీలు నెలకి 2 సార్లు ఇన్స్పెక్షన్ చేయాలి. ఇది మ్యాండేటరీగా పెట్టాం. సో కేసెస్ ఎక్కడికక్కడ రిజిస్టర్ అవుతున్నాయి. గతంలో ఉన్న 6A కేసెస్ బదులు రిపీట్ అఫెండర్స్ని మీరు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టమని మనం చెప్పడం జరిగింది. ఆ సంఖ్య మీరు తప్పకుండా మీకు నేను తెలియజేస్తాను, ఇమీడియట్గా నా దగ్గర లేదు, కానీ డెఫినెట్గా అట్లీస్ట్ 150 to 200% ఇంప్రూవ్మెంట్ దాని లాస్ట్ ఇయర్. నంబర్ ఆఫ్ కేసెస్ కానివ్వండి, స్టాక్ సీజ్డ్ కానివ్వండి, ఖచ్చితంగా ఉంది. చాలా క్లియర్గా ఉంటాయి. మీ కార్డ్ నెంబర్ గతంలో కనపడేది కాదు. ఇక రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, కేవలం ప్రభుత్వ చిహ్నమే ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది యాజ్ అ సేఫ్టీ మెజర్. సో ఈ క్రెడిట్ కార్డ్ సైజ్ స్మార్ట్ రేషన్ కార్డులు మేము ఆగస్టు 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము అందించబోతున్నాం. దాని ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఆ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 1,46,00,000 కుటుంబాలకి 4,42,00,000 కార్డులు ఇస్తున్నాం. ఓకేనా? అందరికి ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం.